మా వైఫ్ కి చీరల పిచ్చి బాగా ఉందండి. నేను ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చా అనుకోండి ఇంటికి, నేను ఆ ఇంటికి వచ్చినట్టు నాకు లేదు. ఏదో బట్టల షోరూమ్ ఉంటది కదండి, షోరూమ్ కి వచ్చినట్టు ఉంది నాకు. కాదు, మీరు పెట్టినటువంటి ఖర్చుకి ఒక బొట్టికి పెట్టేయచ్చేమో. సో మీ పని ఏంటంటే ఆవిడ చీరలు కొంటాం, మీరు కబోర్డ్లు కొంటాం. ఆ అన్ని చీరలు దేనికి కొందో నాకు అర్థం కాదు. ఎప్పుడైనా నైటీని 12 డ్రాయర్లు కొనాలంటేనే 60 సార్లు ఆలోచిస్తే ఎక్కడ డబ్బులు అవుతాయి అని చెప్పి. అయ్యా, సో ఈవిడ గెస్ట్ కాదు, ఈవిడ పెళ్లి కూతురు అయిపోతుంది. ఇక్కడ పప్పుకి ఉప్పుకి ఎక్కడున్నాయండి డబ్బులు మీ ఇంట్లో? కళ్ళు మూసుకుంటే అవే కనిపిస్తున్నాయి, రంగుల రంగుల చీరలు. ఆవిడ లేనప్పుడు చెప్పండి, మేము వచ్చి ఆ చీరలన్నీ అమ్మేస్తాం. మీరు మంచి మంచి డిజైన్స్ కడుతున్నారు, మీరు ఎక్కడ కొంటారు చెప్పరా మేడం? మళ్ళీ మీ ఈ పాపం మాకెందుకమ్మా? వరద బాధితుల్లాగా చీర బాధితుడు అంట మీ ఆయన. సార్ జస్ట్ మా ఇంట్లో ఎన్నో ఉండదు సార్, ఒక 500 దాకా ఉంటే అంతే సార్. పుట్టు పెట్టకుండా సార్ ఎందుకు కొనియాలి? చూడండి సార్, ఏమా ఏం మాట్లాడమంటారు సార్? కాదు, శారీలు తింటావా? అతను ప్రేమగా చూసి నీకు కొనిస్తున్నాడు, అతను నువ్వేం ఉద్ధరిస్తున్నావు? ఎప్పుడొచ్చినా నీ నైటీయే కదా అతను కనిపించేది. ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలి అనే ఆలోచనతో మేము ముందుకు వస్తుంటే సార్ అలా అనకండి సార్ అంటావు. ఎవరు ఇది ఎరగొట్టేది తెగొట్టేది? కళ్యాణ్ గారు, ఇలాంటి కేసెస్ ఇంతవరకు మనం అందమైన జీవితంలో చూడలేదా? ఏం నవ్వుతూ కౌన్సిలింగ్ చేయటం నా జీవితంలో ఫస్ట్ టైం. సార్ ఇప్పుడు కూడా నేను షాపింగ్ లోనే ఉన్నాను సార్. అల్లుడు బర్త్డే ఉంది, మ్యాచింగ్ బ్లౌజ్ కోసం తీసుకొచ్చింది సార్. ఆఫీస్ లీవ్ పెట్టి మరీ వచ్చాను. అందరికన్నా ఇంకా మంచిగా కనిపించాలిగా, ఇంకా ఫోన్ మీద ఫోన్ చేస్తే ఆఫీస్ మధ్యలో బ్రేక్ పెట్టి వచ్చాను సార్. ఒక 2 నిమిషాలు సార్, నేను బయట ఉన్నా. మీరు అసలు ఎంత మంచి భర్త అండి, మీరు ఎంత మంచి భర్త అండి. ఏం భర్త అండి, ఇగో ఇప్పుడు సార్ కాల్ చేసిండ్రు, నాకు కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉంది సార్. ఆ లోపల ఉండలేక రావలేక ఇక బయట తిరగాల్సి వస్తుంది సార్. ఒక 2 నిమిషాలు సార్, నేను కాల్ కలుస్తా. కలపండి. The person you are speaking with has put your call on hold. కాదు, ఇప్పుడు కూడా షాపింగ్ లో ఉన్నారంట పాపం. హలో అశోక్, ఎక్కడికి వెళ్ళావు అశోక్? బ్లౌజ్ మ్యాచింగ్ అవ్వట్లేదు, వచ్చేస్తావనే కదా నేను తీసుకొచ్చింది. హలో, 2 నిమిషాలు లైన్ లో సార్ మాట్లాడినాను. హలో హలో అమ్మా, నమస్తే అమ్మా. సాహితి నమస్తే అమ్మా, నా పేరు జయ, నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. మేడం మీరు మేడం మీ ఎపిసోడ్ చూస్తాను మేడం. థ్యాంక్ యూ. చాలా బాగుంటాయి మేడం. నేను ఆన్లైన్ లో చూసాను మేడం, షాపింగ్ మాల్ లో చూసాను మేడం, ఎక్కడ దొరకలే. మీరు అడ్రస్ చెప్తే మా ఆయన తీసుకెళ్ళి ఇప్పుడే కొనుక్కుంటాను మేడం. ఏంటిదమ్మా, ఏంటిది? శారీస్ మేడం. మీదండి, నా శారీస్ గురించి ఒకవేళ ప్రోగ్రామ్ చూసి